అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, ఘనత నుండి ప్రహర్షించుదురు. కీర్తన 149:5. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానం చేయుదురుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. 6వ వచనం, వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. 9వ వచనం, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గము ఉన్నది. ఆయన భక్తులకు అందరికీ ఘనత ఇదే, అందుకే యెహోవాను స్తుతించుడి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హెబ్రీ 4:12లో చెప్పబడినట్లుగా 2 అంచుల ఖడ్గముగా పిలువబడుతున్న దేవుని వాక్యం బలము గలదే, ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు శోధించుచున్నది. ఆ 2 అంచులు గల ఖడ్గము వారి చేతిలో ఉంది, ఆ భక్తుల చేతిలో ఉంది. ప్రకటన 1:16 వచనం చెబుతుంది, ఖడ్గము మనుష్య కుమారునిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారి నోట నుండి బయలువెడలుతా ఉంది అని. మరో విషయం ఏమంటే, యోహాను సువార్త 1:14లో చెబుతుంది, ఖడ్గముగా చెప్పబడుతున్న ఆ వాక్యము శరీరం దాల్చింది అని. ఈ ఖడ్గం ఏం చేస్తుంది అన్న విషయాన్ని కీర్తన 149:7-9 వచనాల్లో వివరించబడతా ఉంది. ఏమంటే, అన్యజనులకు ప్రతిదండన చేస్తుంది, ప్రజలను శిక్షిస్తుంది, తీర్పు తీరుస్తుంది, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి ఘనులను బంధిస్తుంది, అలాగున విధింపబడ్డ తీర్పును వారి మీద నడిపిస్తుంది. ప్రైజ్ లార్డ్. ఈ లేఖన భాగాన్ని క్రియారూపకంగా అంటే దర్శన రూపకంగా చూచి విశ్వసించగలిగితే వాక్యానికి ఉన్న శక్తి గొప్పది, క్రియారూపకంగా మనం అనుభవిస్తాం. దేవుని మాట ఏం చెబుతుంది అంటే, దేవుని వాక్కు ఏం చెబుతుందో దానిని నమ్మినట్లయినా దేవుని మహిమను చూస్తారు. దేవుని సువార్తకు విని నమ్మితే రక్షణ, నమ్మకపోతే నరకం. ఈ మాట దేవుని మాట. ఇది దీవెనను, శాపాన్ని దేవుని వాక్కు పలుకుతోంది. ఈ వాక్కు ప్రతిదండన కావచ్చు, శిక్ష కావచ్చు, దేవుని చేత విధింపబడిన తీర్పు కావచ్చు, వారి మీద నడుపుటకు దేవుడు తన నోటనున్న వాక్కును మన చేతికి ఇచ్చాడు. ఆదిలోనే అబ్రహాంతో దేవుడు పలికాడు. ఆదికాండం 12:3, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదించదను, నిన్ను దూషించే వారిని నేను శపించదను అన్నారు. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండం 6:6-9 వచనాలు చూస్తే, ఆయన మాటలు నీ హృదయంలో ఉండాలి, నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి, సూచనగా వాటిని చేతికి కట్టుకోవాలి, అవి నీ కన్నులో ఉన్న బాసికమాలే ఉండాలి. అంటే దీని భావం ఏంటి? దీనిలో దేవుని ఉద్దేశం ఏం కనబడుతుంది? నిన్ను ఏ యాంగిల్లో చూసినా దేవుని వాక్యే కనబడాలి, నీ నోట దేవుని వాక్యే వినబడాలి, దేవుని వాక్కు నీలో శరీరం దాల్చాలి. అంటే నీ అణువు కూడా వాక్ నెరవేర్పుతో నిండిపోవాలి. ప్రైజ్ లార్డ్. ఇంకా ఏం చెప్పాడు దేవుడు? నీ పిల్లల్లో నీ వాక్కు కనబడాలి, నీ ఇల్లును చూసినా కూడా వాక్కు కనబడాలి. నీలో ఉండి నిన్ను కప్పుతున్న ఈ వాక్కు నిన్ను చూసిన వారిని, నీ శత్రువులను, వారెంతటి ఘనులైనను వారిని తీర్పు తీరుస్తుంది, వారిని తీర్పులో నడిపిస్తుంది. ఆ తీర్పు వారి మీద బలంగా నడిచి వెళ్తుంది. మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ వాక్కును నమ్మి నీ నోటితో దేవునికి సంతోషంతో, ఉత్సాహంతో స్తోత్రాలు చెల్లిస్తూ పడకల మీద ఉండినప్పుడు సైతం అలాగే స్తుతి చెల్లించడం అన్నది నీలో నెరవేర్పు జరిగితే, స్తుతుల మీద ఆశ్రయుడు దేవుడు నీ వద్దకు దిగి వచ్చి నీ ఎదుటనే కూర్చుండి వాడై ఉన్నాడు. ఆయన దిగి వస్తే ఆ కార్యాలే వేరు కదా. అవును. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందుకే ఆయన భక్తులకు అందరికీ ఘనత అదే. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేవా, మేము నీ వాక్కు సంపూర్ణతో శరీర దాల్చిన వారమే. ఎల్లవేళలా మా నోట మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించు వారమే ఈ లోకంలో నీ భక్తులుగా ఘనత నుండి ప్రహర్షించినట్టు కృపాభాగ్యమును పొందుకొనినట్లు దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం.
ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.